హాయ్ ఫ్రెండ్స్, జనరల్గా ఏంటంటే మనం దీంట్లో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్, ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది డిస్కస్ చేసుకుంటున్నాం. బట్ ఆ ఇంపార్టెంట్ లెవెల్స్ని టచ్ చేస్తున్నాడు. ఈ రోజు విషయానికి వస్తే మనకి 44,500 లెవెల్ అనేది టచ్ చేశాడు. యాక్చువల్గా అది రెసిస్టెన్స్ లెవెల్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. సో అటువంటిప్పుడు మనం ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి, ఎటువంటి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, అసలు ప్రొఫెషనల్స్ ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేస్తారు అనేది మనం ఈ వీడియోలో కవర్ చేసుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అనేది చూసుకున్నట్లయితే నేను ఏ లెవెల్ అనేది కూడా చేంజ్ చేయలేదు. మనం ఏదైతే నిన్న డిస్కస్ చేసుకున్నాం అవే లెవెల్స్ అనేది ఇక్కడ అప్డేట్ చేసుకున్నాం. ఓకే, సో పర్టికులర్గా ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి 44,500 అనమాట. ఇది ఇక్కడ బ్లూ కలర్లో ఏదైతే మార్క్ చేసుకున్నామో ఇది వచ్చేసరికి మనకి క్లియర్గా ఓపెన్ ఇంట్రెస్ట్ 44,500 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇది రెసిస్టెన్స్ కాబట్టి మనం సెల్ చేసుకొని సైలెంట్గా ఉన్నాం అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది? యాక్చువల్గా ఏంటంటే ఈ రోజు ట్రెండ్ అయింది కదా, నిన్నటి రోజున మనం సెల్ చేసుకొని ఉన్నట్టు ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆబ్వియస్గా లాస్లో ఉంటుంది, ఎందుకంటే మార్కెట్ ట్రెండ్ అయింది కాబట్టి. ఇటువంటి సిచ్యువేషన్స్ మనం ఎలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్గా 44,500 కాల్, ఎందుకంటే ఈ లెవెల్ నేను తీసుకోవడం జరిగింది. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది నిన్న చెక్ చేసినప్పుడు మనకి 44,500 లెవెల్ దగ్గర కనిపించింది. అందుకని మనం ఏమనుకున్నాం అంటే ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి మనం అనుకున్నాం. బట్ రెసిస్టెన్స్ లాగా ఉంది. ఓకే, ఈ రోజు అక్కడ దాకా వెళ్ళింది, కొద్దిగా అక్కడ బ్రేక్అవుట్ చేసింది, మళ్ళీ కొద్దిగా కిందకు వచ్చింది. బట్ నిన్న సెల్ చేసిన ప్రైస్, ఈ రోజు సెల్ చేసిన ప్రైస్ రెండు సమానంగా ఉండాలి, లేదంటే అంతకంటే తక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం దీన్ని 20 రూపీస్ దగ్గర సెల్ చేసాం అనుకోండి, ఈ రోజు అది 20 కంటే తక్కువగా ట్రేడ్ అయింది అనుకోండి, దట్స్ వెల్ అండ్ గుడ్ కదా. బట్ అలా జరగలేదు. ఇక్కడ లాసెస్ అనేది వస్తూ ఉన్నాయి. దాన్ని ఎలా మనం మేనేజ్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ముఖ్యంగా ఏంటంటే మనకి 44,500 లెవెల్ అని మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కదా బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం మనం కూడా నిన్న ఈవినింగ్ సెల్ చేసాం. ఓకే, అందుకని నేను ఏంటంటే ఈవినింగ్ సెల్ చేసిన అంటే క్లోజింగ్ ప్రైస్ తీసుకుంటున్నాను. క్లోజింగ్ ప్రైస్ ఈ రోజు క్లోజింగ్ అయిన ప్రైస్ నేను తీసుకోవట్లేదు, హై ప్రైస్ అనేది తీసుకుంటాను. ఎందుకంటే మార్కెట్ లైవ్లో ఉన్నప్పుడు ఎండ్ ఆఫ్ ది డే తగ్గింది కాబట్టి మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, మనం ఇక్కడ అమ్మాము, ఓకే ఇక్కడ కొద్దిగా మైనర్ లాస్ అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ ఇంట్రాడేలో అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే ఇంత పెద్ద క్యాండిల్ కూడా ఫార్మేషన్ జరగవచ్చు కదా. అందుకని నేనేం చేస్తాను అంటే మ్యాక్స్ రిస్క్ అనేది తీసుకుంటున్నాను ఈ కేసులో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేషన్ సింపుల్గా ఒకటి తీసుకుందాం. దీంట్లో లో ప్రైస్ క్లోజింగ్ ప్రైస్ చూస్తే ఇక్కడ చూడండి 136 అని చూపిస్తుంది నిన్న క్లోజింగ్ ప్రైస్. సో నేనేం చేశాను, ఈరోజు హై ప్రైస్ అనేది చూద్దాం. 136 నేను క్లోజింగ్ ప్రైస్ అక్కడ సెల్ చేసాం అనుకుందాం. ఈరోజు హై ఎంతకి వెళ్ళింది? 273కి వెళ్ళింది. 273 మైనస్ 136, మనకి లాస్ 137 రూపాయలు వస్తుంది. ఎందుకంటే మనం ఏంటంటే కాల్ సెల్ చేసాం అనమాట. ఎందుకు? 44,500 దగ్గర చాలా మంది రెసిస్టెన్స్ ఉంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, ఆబ్వియస్గా ఇది రెసిస్టెన్స్ కాబట్టి మనం కూడా వాళ్ళతో పార్టిసిపేట్ చేద్దామని చెప్పి సెల్ చేసాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే యాక్చువల్గా ఏం జరిగింది, మనకి ఈరోజు బుల్లిష్లో ఉంది, కాల్ అయితే బ్లీడ్ అయింది ఇంటూ 15 క్వాంటిటీ, అంతే కదా. వేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2,055 రూపాయలు ఒక్కొక్క లాట్కి అనేది రావడం జరుగుతుంది. ఈవెన్ 10 లాట్లు చేస్తే మనకు 20,000 ఫైన మనకి ఏంటంటే లాస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అయితే ప్రొఫెషనల్స్ ఏ విధంగా చేస్తారంటే అది మీకు చార్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఈ ప్రైస్ దగ్గర మనం సెల్ చేసాం. ఓకే, ఇది సెల్ ప్రైస్ అంటే కాల్ని సెల్ చేసాం అనుకుందాం యాజ్ ఎ సెల్లర్గా, లేకపోతే పుట్ బై చేసాం అనుకుందాం. పుట్ బైయర్ ఏంటంటే హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే లిమిటెడ్ రిస్క్ కాబట్టి ఏదైతే ప్రీమియం పే చేస్తున్నాడో అది మాత్రమే లాస్ ఉంటుంది. బట్ కాల్ సెల్లర్కి ఏంటంటే అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది. అండ్ ఏంటంటే చిన్న చిన్న అమౌంట్స్ అనేది మాత్రమే ఆప్షన్ సెల్లర్ అనేది రిసీవ్ చేసుకుంటూ ఉంటారు జనరల్గా, థియరిటికల్గా. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సెల్ చేస్తే మార్కెట్ ఏమైందంటే ఇలా పైకి వెళ్తూ ఉంది. ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే ఈ యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ దాంట్లో కొంత పోర్షన్ మాత్రమే రిస్క్ అనేది భరిస్తారు. ఎలా చేస్తారంటే ఇక్కడ మార్కెట్ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మార్క్ చేసుకుంటారు. మార్క్ చేయడం అంటే చార్ట్ మీద అని కాదు, వాళ్ళకి లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 44,200 దగ్గర మనం సెల్ చేసాం. ఓకే, 200 దగ్గర. అదేవిధంగా 44,300 దాటితే, లేకపోతే 44,400 దాటితే నేను ఎగ్జిట్ అవుతాను. ఈ విధంగా ఏంటంటే ఒక కాన్సెప్ట్ అనేది బిల్డప్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఎగ్జిట్ అవ్వకుండా అంతే ఉంచామనుకోండి, ఇది ఒక్కొక్కసారి నిర్మలా సీతారామన్ క్యాండిల్ అన్నాం కదా మనం, అది ఎంత పెద్ద క్యాండిల్ హ్యూజ్గా లాస్ అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ది డేకి ఏంటంటే మనకు కొద్దిగానే ఈరోజు లాస్లో ఉంది కాబట్టి మనం మైట్ బి హ్యాపీగా ఉండొచ్చు. బట్ మనం ఎప్పుడు కూడా ఏంటంటే యాంటిసిపేట్ చేయకూడదు, అది ఎంత పైకి వెళ్తుందని చెప్పలేం. బట్ మనకైతే రిస్క్ అయితే కనిపించింది. అందుకని ఇంపార్టెంట్ లెవెల్స్ ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ జరుగుతాయో ఆ యొక్క లెవెల్స్ అనేది ఏంటంటే వాళ్ళకి బెంచ్ మార్క్గా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఈ యొక్క లెవెల్ అనేది మెన్షన్ చేసుకున్నాం. ఎప్పుడైతే ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ నేనే సెల్ చేశాను 44,500 కాల్ అనేది సెల్ చేసి పెట్టాను. ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరిగిందో లోవర్ టైం ఫ్రేమ్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ 5 minutes కానీ 15 minutes కానీ ఏం చేయాలంటే రిస్క్ తీసుకున్నాం మార్నింగ్ నిన్న ఏది 44,500 దగ్గర. ఇప్పుడు ఏంటంటే రిస్క్ని మేనేజ్ చేయాలి.
మేనేజ్ చేయడం కోసం మనం ఏం చేస్తాం, ఇంకో కాల్ అమ్ముతారు కొంతమంది, అది ఇంకా డేంజర్ అనమాట. ఈ యొక్క స్ట్రైక్ని ఏంటంటే అడ్జస్ట్ చేయాలి, దీన్ని ఎగ్జిట్ అయిపోవాలి. దీన్నే మనం ఏమంటామంటే రిస్క్ ఆఫ్ అంటాం. ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అండ్ పుట్ సైడ్ ఏంటంటే జనరల్గా ఇంతకుముందు కూడా నేను కూడా డిస్కస్ చేశాను, బట్ ఏంటంటే అది అందరికీ కరెక్ట్ కాదు. ఏది మార్కెట్ ఇలా పైకి వెళ్తుంది, ఈ యొక్క పుట్టుని పైకి తీసుకొస్తాం, ఇక్కడ సెల్ చేసాం, దాని తర్వాత ఇక్కడికి వచ్చేసింది అంటే హైయెస్ట్ ప్రీమియం, దాని తర్వాత కాల్ని అంతే ఉంచి ఈ యొక్క ప్రీమియమ్స్ని దగ్గర తెచ్చేసి 50% 60% మ్యాచ్ చేస్తూ ఉంటాం. బట్ ఒకవేళ మార్కెట్ ఇలా వచ్చిందనుకోండి, వెల్ అండ్ గుడ్, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నాం పుట్లో, బట్ కాల్లో కూడా ఎంతో కొంత ప్రీమియం డికే లేదు, అట్లీస్ట్ కాల్ టు కాస్ట్ అనేది ఎగ్జిట్ అయ్యామనుకోండి, కాల్లో ప్రాఫిట్ వస్తుంది. బట్ ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ మన యొక్క కెపాసిటీని మించి కూడా ఎక్స్పాండ్ అవ్వచ్చు, మార్కెట్లో ఏదైనా జరగవచ్చు అనమాట. అటువంటి సిచ్యువేషన్స్లో ఏదైతే స్ట్రాటజీ ఉందో ఏది మ్యాచ్ చేస్తూ ఉంటారు 80% to 50% 60%, ఇదేంటంటే డిజాస్టర్ అనమాట ఆప్షన్ సెల్లర్. ఓకే, అందుకోసం మనం ఏం చేసుకోవాలంటే ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ అనేది మనం అబ్జర్వ్ చేసి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ముందే మనం డ్రా చేసి పెట్టుకోవాలి. అవసరమైతే ఒక నోట్బుక్ మీద రాసి పెట్టుకోవాలి. నేను పర్టికులర్ లెవెల్ అనేది మార్కెట్ దాటింది అంటే నేను ఎగ్జిట్ అయిపోతాను. ఇది లాస్ వచ్చింది అనుకోండి, ఓకే అయిపోయి ఇంకొక స్ట్రైక్కి రోల్ ఓవర్ చేస్తాను. ఒకవేళ నాకు అనిపిస్తే ఇంకా మార్కెట్ పెద్దగా వెళ్ళదు అనిపిస్తే కూడా నేను ఇక్కడ ఉండను. ఓకేనా, ఒకవేళ మార్కెట్ నాకు లిమిటెడ్గా అనిపించింది అనుకోండి, ఇక్కడ ఉండను, నేను దూరంగా వెళ్ళిపోతా. దూరంగా వెళ్ళిపోయి అక్కడ ఏంటంటే రిస్క్ ఆన్ చేస్తాను. లేదు నాకు కంప్లీట్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని నాకు అనిపించింది అనుకోండి, దెన్ ఏంటంటే దీన్ని సెల్ చేసి ఎగ్జిట్ అయిపోయి మైనర్ లాస్ అనేది తీసుకొని దీన్ని దగ్గరికి తీసుకురావడం అనేది చేస్తూ ఉంటాం. ఓకే, ఎనీహౌ అంత దగ్గరికి అయితే రాకూడదు, ఎందుకంటే మార్కెట్ యూటర్న్ తీసుకొని రివర్స్ వస్తే కూడా ఇవి కూడా రిస్క్ ఉంటాయి అనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే రిస్క్ ఆన్ రిస్క్ ఆఫ్ సిస్టమ్ అంటాం. ఈ యొక్క సిస్టమ్ ఏంటంటే మీరు పక్కా అడాప్ట్ అనేది చేసుకోవాలి, దాని మీద మీరు కంపల్సరీగా ఫోకస్ అనేది చేయాలి, ప్లాన్ అనేది చేసుకోవాలి. లేదంటే కూడా ఆప్షన్ సెల్లింగ్ కూడా ఏంటంటే హ్యూజ్ లాసెస్ అనేది చూసే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ నిన్నున్న లెవెల్స్ అనేది మనకి ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ వీక్లీ కరెంట్ వీక్ వెళ్తే మనం చూస్తే 44,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే క్రియేట్ అవుతుంది. 44 ఇంతకుముందు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఈ యొక్క లెవెల్స్ అనేది మనం ఏంటంటే ఎప్పుడు కూడా చేంజ్ చేయలేదు. ఇప్పుడు 43,800 దగ్గర బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మనకు సపోర్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇది షిఫ్ట్ అయిపోయింది, 200 పాయింట్లు పైకి వచ్చింది, 44,000కి వచ్చేసాడు. ఓకేనా, నేను జస్ట్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఈ యొక్క సపోర్ట్ అనేది చేంజ్ చేస్తున్నా. ఎగ్జాక్ట్గా 44,000 దగ్గరికి వచ్చాం. అంటే ప్రీవియస్గా స్ట్రక్చరల్గా కూడా మనకి ఏంటంటే సపోర్ట్ పాయింట్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఏంటంటే ఇది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట రేపటికి. ఓకే, అండ్ మనకి ఇంకా రెసిస్టెన్స్ లెవెల్స్ ఏమున్నాయి, 44,500 అయితే మెర్జ్ అయిపోయింది. ఆ యొక్క లెవెల్ దగ్గర కాల్ పుట్ రెండు కూడా హెవీగా సెల్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఏం చేశారంటే 45,000కి షిఫ్ట్ అయిపోయారనమాట. ఇక్కడున్న ఏదైతే లెవెల్ ఉందో ఇక్కడ నుంచి 500 పాయింట్స్ పైకి వెళ్ళిపోయారు, ఎందుకంటే మార్కెట్ మొమెంటంలో ఉంది. అందుకని ఇక్కడ నుంచి కూడా ఎగ్జిట్ అయిపోయి మేబీ ప్రాఫిట్ బుకింగ్ కానీ లాస్ బుకింగ్ కానీ, ప్రాఫిట్ బుకింగ్ కానీ ఎందుకు అంటున్నానంటే మార్కెట్ పెరిగితే ప్రాఫిట్ ఎలా వస్తుందని చెప్పేసి మనకి డౌట్ వస్తుంది కూడా. అయితే నిన్న సెల్ చేసిన వాళ్ళకి మేబీ ప్రాఫిట్ రాకపోవచ్చు. ఓకేనా, నిన్న సెల్ చేసిన వాళ్ళకి, అంతకుముందు సెల్ చేసిన వాళ్ళకి ఇక్కడ చూడండి ప్రీవియస్గా ఇది ఒకనొక టైంలో 600 దగ్గరకు కూడా వెళ్ళింది, 620. సో స్టిల్ ఏంటంటే మార్కెట్ అగ్రెసివ్గా పైకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది. అందు గురించి నేను అంటున్నాను అనమాట. సో థీటా డికే అనేది ప్లస్ ఏంటంటే డైరెక్షన్ కూడా వాళ్ళకి హెల్ప్ చేసింది. చూడండి 620 దగ్గర సెల్ చేసాం అనుకోండి, స్టిల్ ఎంత ఉంది, అది 200 రూపాయలు ఉంది, 400 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది కదా. ఓకే, ఎనీహౌ ఈ యొక్క రోల్ ఓవర్ అనేది కనిపిస్తుంది 45,000కి బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. దీని ఏంటంటే 15 minutes 1 hour టైం ఫ్రేమ్ అనేది కన్వర్ట్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ బేస్డ్ ఆన్ ద మార్కెట్స్ స్ట్రక్చర్ ఏంటంటే ఈ యొక్క లెవెల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్. ప్రస్తుతానికి ఈ లెవెల్ కూడా డిలీట్ చేద్దాం. అదేవిధంగా డౌన్ సైడ్ అయితే నేను ఒక లెవెల్ అనేది మార్క్ చేస్తున్నాను. ప్రీవియస్గా అయితే ఇది మనం ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నాం, ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది, దాని తర్వాత ఈ యొక్క లెవెల్ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి ఈ రోజు ఏదైతే బ్రేక్అవుట్ అనుకున్నామో ఫ్రెండ్స్, అప్రాక్సిమేట్గా అదే లెవెల్ అనేది ఏంటంటే మనకి ఒక రిఫరెన్స్ పాయింట్. ఎందుకంటే చాలామంది ఈ యొక్క లెవెల్ దగ్గర యాక్టివిటీ అనేది అబ్జర్వ్ చేశారు. ఒకవేళ మార్కెట్ అనేది రిట్రేస్ అనేది తీసుకుంటే ఈ యొక్క లెవెల్ దగ్గర మన యాక్టివిటీ అనేది అబ్జర్వ్ చేయాలి. అందుకోసం ఏంటంటే 44,358 ఇంపార్టెంట్ సపోర్టు బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే 44,000 అంటే 358 పాయింట్ల కింద మనకి ఏంటంటే ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. ప్రస్తుతం అయితే రెసిస్టెన్స్ లెవెల్స్ మనకి 45,000 దగ్గర కనిపిస్తున్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే 44,955 దగ్గర కూడా మనకి ఏంటంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా షిఫ్ట్ అయ్యారనమాట పైకి, మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి. ఇది మనకున్న లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. అదేవిధంగా నెక్స్ట్ వీక్ ఎలా ఉందన్నారు అనేది ఒకసారి చూస్తే, అండ్ 45,000 దగ్గర అయితే స్ట్రాంగ్గా ఉన్నారు, 44,000 దగ్గర అయితే నెక్స్ట్ వీక్ స్ట్రాంగ్గా ఉన్నారు. ఇది రెసిస్టెన్స్ సపోర్టు. ఇక
మనం నిఫ్టీ కరెంట్ వీక్ అనేది చూద్దాం. నిఫ్టీలో ఎలా ఉందనేది చూసుకున్నట్టయితే సేమ్ ఫ్రెండ్స్, మనకి 15 మినిట్స్ కానీ చూసుకున్నట్టయితే ఒక కన్సోలిడేషన్ రేంజ్ అయితే బ్రేక్అవుట్ అయింది, కొద్దిగా పైకి వెళ్ళింది. ప్రీవియస్గా మనకి చూడండి స్ట్రక్చరల్గా ఈ యొక్క లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్గా ప్రీవియస్గా సపోర్ట్ తీసుకుంది. అక్కడ ఎప్పుడైతే మార్కెట్ టచ్ అయిందో ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చేసింది. ఒక రకంగా చెప్పాలంటే వీక్గా ఉంది నిఫ్టీ కంపారిటివ్ బ్యాంక్ నిఫ్టీ అని చెప్పేసి మనకు క్లారిటీ అయితే రావడం జరిగింది. ఎనీహౌ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా షిఫ్ట్ అయింది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి నాకు 19,500 దగ్గర రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. స్టిల్ ఏంటంటే ఫ్రెండ్స్, మార్కెట్ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది బ్రేక్అవుట్ జరగలేదు కాబట్టి 19,500 ఎవరైతే సెల్ చేసి పెట్టారో వాళ్ళు అంతే హోల్డ్ చేస్తున్నట్టు అండ్ ప్లస్ యాడ్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అర్థమవుతుందా? యాడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మనకి బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ డౌన్ సైడ్ వచ్చేసరికి 19,235 అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ ఎక్కడుందనేది చూస్తే 19,200 దగ్గర అయితే కనిపిస్తుంది. 19,200 ఇంతకుముందు చూడండి ఇక్కడ 19,000 దగ్గర ఉన్నారు, ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చారు. 19,000 అండ్ 19,200 కొద్దిగా పుట్స్ అయితే సెల్ చేశారు, దగ్గరకు వచ్చారు. 19,000 దగ్గరకు వచ్చారు. 19,200 దగ్గరికి అయితే కొద్దిగా వచ్చినట్టు తెలుస్తుంది. మనకున్న ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి ఫ్రెండ్స్. 19,367 ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్ లెవెల్. మనకి సపోర్ట్ వచ్చేసరికి 19,235 అండ్ 19,200 లెవెల్ వచ్చేసరికి మనకున్న సపోర్ట్ లెవెల్స్ అనమాట నిఫ్టీలో. అదేవిధంగా ఒకసారి నెక్స్ట్ వీక్ ఎలా ప్లాన్ చేశారనేది చూస్తే మనకేంటంటే అంతా కూడాను 19,500 దగ్గర, 19,200, 19,000 దగ్గర ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అన్ని స్ట్రైక్స్ దగ్గర అయితే డిస్ట్రిబ్యూషన్ అనేది కనిపిస్తుంది. మేజర్గా 19,200 దగ్గర అయితే సపోర్ట్ కనిపిస్తూ ఉంది క్లియర్. ఇక నిఫ్టీ ఫైనాన్స్ విషయానికి వస్తే చూడండి 19,800 లెవెల్ అనేది ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెక్ చేద్దాం. ఫినాన్స్ వీక్లీ కరెంట్ వీక్ అనేది చూసుకున్నట్టయితే మనకి 19,800 లెవెల్ అయితే దగ్గరగా ఉంది. బొంబాడ్ అయితే చేయలేదు ఇంకా. ఓకే, సో ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే స్టిల్ హోల్డ్ చేస్తున్నారు. 19,800 దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది, కానీ 19,800 దగ్గర స్టిల్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే అంతే ఉంది ఫ్రెండ్స్. ఇక సేఫ్ సైడ్ ప్లేయర్స్ ఏంటంటే 19,900కి వెళ్ళటం అనేది జరిగింది. సో ప్రస్తుతం నేను ఏం చేస్తానంటే మార్కెట్ బుల్లిష్ మూడ్లో ఉంది కాబట్టి 19,900 లెవెల్ అనేది మనకి హయ్యెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా మార్క్ చేస్తున్నాను. ఓకే, సో బేస్డ్ ఆన్ ద సపోర్ట్ వచ్చేసరికి 19,600, 19,650 దగ్గరకు వచ్చారు కొద్దిగా. ప్రీవియస్గా ఏమో 19,600 దగ్గర ఉన్నారు, ఇప్పుడేమో 650 దగ్గరకు వచ్చారనమాట. ప్రీవియస్గా ఏదైతే స్ట్రక్చర్ ఉందో 19,797 అంటే 800 టచ్ చేశారు ఒకసారి, 800 లెవెల్. దాని తర్వాత ఇమీడియట్గా మనకు ఉన్నది ఏంటంటే 19,900 ఇది రెసిస్టెన్స్ లెవెల్స్. ఫైన్. దాని తర్వాత మనకున్న సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 19,650. నేనైతే పర్సనల్గా బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అయితే ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది వాచ్ చేస్తున్నాను. ఏది 19,696 అనేది. ఎందుకంటే మంచి కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయింది కదా. మళ్ళీ కానీ మార్కెట్ అనేది వస్తే కూడా పుల్ బ్యాక్ 19,696 దగ్గర మనం ఏంటంటే లాంగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, ఒకవేళ లోవర్ టైం ఫ్రేమ్లో ఆపర్చునిటీ వస్తేనే. అది దాని తర్వాత మనకున్న సపోర్ట్ లెవెల్ అయితే ఇది ఫిన్ నిఫ్టీలో. నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఫిన్ నిఫ్టీ మంత్లీకి వెళ్దాం. ఇక్కడ చూసే 19,600, 19,900, 800 సేమ్ అంతే ఉంది, ఇంచుమించుగా అదే లెవెల్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ వచ్చేసరికి మనకి వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ 18,625 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి మార్కెట్ స్ట్రక్చర్ అయితే ఈ యొక్క లెవెల్ దగ్గర చాలా యాక్టివిటీ అనేది చేసింది కాబట్టి 19,000 అంటున్నాను, 8,000. ఇక మిడ్ క్యాప్ నిఫ్టీ విషయానికి వస్తే 8,650 వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. మార్కెట్ ప్రైస్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ చాలాసార్లు యాక్టివిటీ అనేది తీసుకుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే స్టిల్ 8,800 అనేది హోల్డ్ చేస్తూ ఉంది. అండ్ 8,625 అనేది మనకున్న ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఉన్న సపోర్ట్ లెవెల్స్. అయితే ఇక్కడ చూడండి, ఒక లెవెల్ అనేది నేను మార్క్ చేస్తున్నాను. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ మన షార్ట్ టర్మ్ కోసం ట్రేడ్ చేసేటప్పుడు. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి స్టిల్ ఈ యొక్క లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండింటి మధ్య మనం యాక్టివిటీ అనేది చూడొచ్చు. అండ్ బిగ్గర్ పిక్చర్లో మనకున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్. అదేవిధంగా ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమైనా చేంజ్ వచ్చిందా లేదా అనేది ఒకసారి చూద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీలో వీక్లీ చెక్ చేద్దాం. కరెంట్ వీక్లో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 8,770 దగ్గర కాల్ పుట్స్ సెల్ చేస్తున్నారు. పుట్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు. సో 8,700 అయితే
మనకున్న సపోర్ట్ లెవెల్ చూడండి, ప్రీవియస్గా ఇక్కడ ఉంది, ఇప్పుడు 8700 దాకా రావడం అనేది జరిగింది. సో కొద్దిగా పైకి వచ్చారనమాట, ఎందుకంటే బ్రాడర్ ఇండెక్స్ అనేది కొద్దిగా మూవ్ అవుతుంది కాబట్టి. అండ్ మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి 8775కి వచ్చేసారు. 8775 ఓకే, ఇంచుమించుగా. సో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ, మార్కెట్ స్ట్రక్చర్ కానీ, మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ ఈ యొక్క సపోర్ట్ లెవెల్స్ అనమాట క్లియర్గా నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. 8775 అండ్ మనకు వచ్చేసరికి 8700 అనేది మనకున్న ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. అయితే ఫ్రెండ్స్, ఇందాక వీడియో అనేది మనం చేసుకున్నాం, దాంట్లో ఒక పాయింట్ అనేది నేను క్లియర్గా అప్డేట్ చేయడం అనేది మర్చిపోయాను. అప్డేట్ ఏంటంటే, ఒకవేళ మనం ఆప్షన్ సెల్లర్ అయితే ఎట్ ద మనీ ఓటీఎం ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయి. ఎందుకు, మనకి ఈ ఉన్న వాల్యూ మొత్తం కూడా టైం వాల్యూ కాబట్టి. బట్ అదేవిధంగా మనం ఇన్ ద మనీకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆప్షన్ బయ్యర్గా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎందుకు, ఈ యొక్క ఇన్ ద మనీ ఆప్షన్లో ఐటీఎంలో మనం చూసింది ఏంటంటే ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంది, టైం వాల్యూ ఉంది. బట్ టైం వాల్యూ చాలా తక్కువగా ఉందన్నమాట, స్మాల్ అమౌంట్ ఆఫ్ టైం వాల్యూ అనేది ఉంది కాబట్టి. బట్ మనం ఓటీఎం కానీ ఏటీఎం కానీ సెలెక్ట్ చేసుకుంటే టైం వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి, తొందరగా మెల్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఉంది, టైం వాల్యూ ఉన్నా చాలా తక్కువ వాల్యూ ఉంది కాబట్టి ఇది ఆప్షన్ బయర్కి బెనిఫిట్ ఉంటుంది. ఆప్షన్ సెల్లర్గా మనం చేయాలంటే కూడా ఎట్ ద మనీ ఆప్షన్ కానీ ఓటీఎం ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవడం ఉత్తమం ఫ్రెండ్స్. అయితే ఆ వీడియో అనేది చాలా జాగ్రత్తగా చూడండి, వెరీ ఇంపార్టెంట్ వీడియో అది, ఓకేనా. సో ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నా సరే మన ఛానల్ ద్వారా మీ దాకా చేరతాయి ఫ్రెండ్స్. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి, డెఫినెట్గా ఏంటంటే నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్, ధన్యవాదాలు.